విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఇవాళ నుంచి అసెంబ్లీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి ఈ పోటీలు ఏ విధంగా జరగబోతా ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్ గారు, ఏంటి ప్రధానంగా ఈ క్రీడలు గతంలో కంటే భిన్నంగా, గతంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక పర్యాయం ఈ క్రీడలు జరిగాయి. తర్వాత గత ప్రభుత్వం కనీసం క్రీడల గురించి కూడా పట్టించుకోలేదు. ఇవాళ ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు జరుగుతున్నటువంటి ఈ క్రీడా పోటీలు ఏ విధంగా క్రీడా స్ఫూర్తిని నెలకొల్పుతాయి అనుకుంటున్నాం? ముందుగా మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా అన్ని 360 డిగ్రీ యాంగిల్స్లో అన్ని రకాలుగా ఆలోచిస్తారు. ప్రతి ఒక్క అంశంలో కూడా మొన్న టీడీఎల్పీ సమావేశం జరిగేటప్పుడు గతంలో క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి అందరికి చట్టసభ సభ్యులందరికీ నిర్వహించేవాళ్ళం. తద్వారా ఒక స్నేహపూర్వకమైన వాతావరణం, అలాగే ఎంతో స్ట్రెస్ టెన్షన్తో ఉండేటటువంటి వాళ్ళకు కూడా కొంచెం ఆహ్లాదకరంగా ఒక 3 రోజుల పాటు ఉంటారు. ఇది ఒక మంచి కల్చరు. అంతకుముందు ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, తర్వాత విభజన చెందిన ఆంధ్రప్రదేశ్ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో నిర్వహించాం. ఈ గత 5 సంవత్సరాలుగా కనీస మినిమం ఇది కూడా లేకుండా చేయడం జరిగిందని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఖచ్చితంగా ఇది టేకప్ చేయమని చెప్పనేసి కన్సర్న్ ఫైనాన్స్ మన మినిస్టర్ గారికి చెప్తే స్పీకర్ గారితో వాళ్ళందరితో చర్చించి ఈరోజు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మళ్ళీ ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకొచ్చి, దీని ద్వారా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి అందరికి కూడా ఒక మోటివేషన్, ప్లస్ వాళ్ళ కాన్స్టిట్యున్సీల్లో కూడా మనం ఏ విధంగా క్రీడలకు సంబంధించి మనం ఏం చేయాలి, ఎలా చేయొచ్చు, ఇంకా చేయాలనే ఒక ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేసేదానికి ఒక అవకాశం ఉంటుంది. 100% ఈరోజు శాప్ కోఆర్డినేట్ చేస్తూ ఉంది. శాప్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేశారు గత 5 సంవత్సరాల్లో. ఇప్పుడు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో, కేంద్ర ప్రభుత్వ నిధులు సాయి నిధులు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులు ప్లస్ రాష్ట్ర నిధులతో కలిపి అద్భుతంగా క్రీడల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా ఇంతమంది ప్లేయర్స్ ఉండే విధంగా కూడా ఒక ప్రణాళికలు రూపొందించుకొని ముందుకెళ్తా ఉన్నారు. 100% ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని క్రీడల్లో కూడా భారతదేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి క్రీడాకారులను తయారు చేసి గౌరవం పెరిగేలాగా చేస్తారు. గత ప్రభుత్వంలో మనం చూస్తే ఆడుదాం ఆంధ్రం పేరుతో కనీసం కిట్లలో కూడా అవినీతికి పాల్పడినటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. దానికి సంబంధించి ఏంటి? ఆల్రెడీ ఇది మొన్న అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కూడా చర్చకు వచ్చింది. దీని మీద 45 రోజుల్లో నివేదిక ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని క్రీడా శాఖ మంత్రి గారు చెప్పారు. ఆల్రెడీ దానికి సంబంధించిన ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది. అంటే దాంట్లో కూడా బ్యాట్లు, నాసిరకమైన బ్యాట్లు, నాసిరకమైన బాల్స్, ఆఖరికి టీషర్ట్స్, అంటే దాంట్లో ఎక్కువ ఉండేది గ్రామీణ ప్రాంతం వాళ్ళు, చిన్న చిన్న సంబంధించినటువంటి క్రీడాకారులు వస్తున్నారు మనకి. వాళ్ళకి ఇచ్చేటటువంటి దాంట్లో కూడా టీషర్ట్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళు కకృతి పడి ఇంత అవినీతి చేసి వాటిని కూడా ఏ విధంగా చేశారో మనం చూసాం. 100% దాని మీద చర్యలు తీసుకుంటాం. దోషులు ఎవరైనా ఉన్నా కూడా మా ప్రభుత్వం చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షిస్తుందని తెలియజేస్తున్నాం. అట్లాగే మనకి ఏదైతే ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయో స్పోర్ట్స్ రిలేటెడ్ వాటన్నిటి కూడా ఒక క్యాలెండర్లా కూడా చంద్రబాబు నాయుడు గారు రూపొందించి శాప్ని క్రీడా శాఖ మంత్రిని ఇద్దరిని కూడా కోఆర్డినేట్ చేసుకొని చేయమని చెప్పిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా శాప్ చైర్మన్ రవినాయుడు గారు అయితేనేమి, అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ గారు రాంప్రసాద్ రెడ్డి అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి సూచనలతోటి 100% ఈ ఆంధ్రప్రదేశ్లో క్రీడాభివృద్ధి చేస్తాం. దాంతో పాటు ఈ 12 రోజుల బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా బడ్జెట్లో కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయనుకున్నారు? దాంతోపాటు ప్రతిపక్షానికి సంబంధించి వైసీపీ అసలు సమావేశాలకే హాజరు కాకుండా ఉన్నటువంటి పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూడాలి? ప్రజల సమస్యలు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా చర్చించారనుకో. జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదటి నుంచి అలవాటే, మనందరికీ తెలుసు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం కానీ అటువంటిది ఏదీ లేదనేది రాజ్యాంగం అన్న, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అని చెప్పిన రాజ్యాంగ విలువలన్నా ఆయన పాటించడు అనేది రాష్ట్ర 5 సంవత్సరాల్లో చూసాము. దానికి తగ్గట్టు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో కూడా చూసాం. సో 100% అన్ని రంగాలకి అనువైన బడ్జెట్ ఇది. ఈరోజు ఇంత క్రైసిస్లో ఉండే కూడా రాష్ట్రంలో 11 లక్షల కోట్ల పైన అప్పు చేసినా కూడా వాటన్నిటిని తట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ సహకారం
సహకారంతో, మోడీ గారి సహకారంతో అద్భుతమైన బడ్జెట్ని మన పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. 100% అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యంలో మాకు 23 సీట్లు వచ్చిన రోజు కూడా మేమేమి అసెంబ్లీకి రాము అని చెప్పనేసి ఇది చేయలేదు. ఉండి అసెంబ్లీలో ఉండి ప్రజల పక్షాన పోరాడారు. మా ప్రతి ఒక్క ఎమ్మెల్యే పోరాడారు. ఈరోజు నాకు 11 సీట్లే ఇచ్చారు, ప్రతిపక్షం లేదు కాబట్టి మేము పోటీ చేయము అని చెప్పనేసి, మేము ప్రతిపక్షంలో రాము అని చెప్పనేసి మాట్లాడటం, ప్రజల తరపున పోరాటం అని చెప్పి చేయమని చెప్పడం అంతకన్నా అవమానకరం కోట్లేదు. వాళ్ళని నమ్మి ఓటేసిన నియోజకవర్గ ప్రజలకి ఇది అన్యాయం చేసినట్టు అవుతుంది. వాళ్ళ సమస్యల్ని అసెంబ్లీ దృష్టికి కానీ తీసుకురావడానికి చేసేదానికి ఉంటుందని చెప్పనేసి తెలియజేస్తాను. ఇప్పటికైనా మీరు అసెంబ్లీకి రండి, వచ్చి పోరాడండి, మీరు ప్రజల సమస్యలు మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాటన్నిటిని కూడా నెరవేరుస్తుందని తెలియజేస్తున్నాను. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే వైసీపీ ప్రజా సమస్యలు పరిష్కరించకుండా అసెంబ్లీకి సమావేశాలకు హాజరు కాకుండా వాళ్ళు సరైన సాంప్రదాయం పాటించలేదన్నటువంటి అభిప్రాయాన్ని కంచర్ల శ్రీకాంత్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ క్రీడల ద్వారా అటు అందరిలో కూడా ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్టు రంగాతో రామకృష్ణ, సిటీ 24x7, విజయవాడ.